హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు యాపిల్ వీఐపీ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంది, అలాగే ఈ అప్లికేషన్ ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ వర్క్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం సలహా ఇవ్వడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. యాపిల్ ఇదొక రియల్ కంపెనీ. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, యాపిల్ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. అలాగే ఈ అప్లికేషన్కి యాపిల్ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుంది, ఫాలో నో మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ మినిమం ₹106. లక్కీ డ్రా ఆప్షన్ ఉంది. అలాగే టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రెఫరల్ లింక్ నుండి ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసినది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు రెఫరల్ లింక్ కూడా ఉంటుంది. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. కాపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ కాపీ అవుతుంది. ఇది వచ్చి మీ రెఫరల్ లింక్ అనమాట. మీ రెఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 3 లెవెల్స్లో కమిషన్ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లక్కీ వీల్ ఆప్షన్ ఇచ్చారు. ఇది ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే. టాస్క్ రివార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ రివార్డ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కాపీ చేసినట్లయితే ఈ లింక్ కాపీ అవుతుంది. ఇది వచ్చి మీ రిఫరల్ లింక్ అనమాట. మీ రిఫరల్ లింక్ నుండి ఒక 5 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ₹100 రివార్డ్ రావడం జరుగుతుంది. అలాగే 25 మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ₹1666 మీకు రివార్డ్ రావడం జరుగుతుంది అనమాట. సైన్ ఇన్ డైలీ చెక్ ఇన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే డైలీ చెక్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ గురించి ఉంటుంది. నోట్ బ్లాగర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే మీ విత్డ్రాల్ సక్సెస్ స్క్రీన్ షాట్, అలాగే మీ బ్యాంక్లోకి అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత వచ్చే SMS స్క్రీన్ షాట్ రెండు ఇక్కడ పోస్ట్ చేసినట్లయితే మీకు ఇందులో ఒక ₹5 నుంచి ₹10 వరకు రివార్డ్ వచ్చే అవకాశం ఉంది. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి VIP లెవెల్ అప్గ్రేడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇందులో రిజిస్టర్ అవ్వగానే ముందుగా మీరు VIP 0లో అయితే ఉంటారు. ఇక్కడ VIP 1, VIP 2, VIP 3 ఇచ్చారు కదా, దాని గురించి మీకు క్లారిటీగా చెప్తాను. ముందుగా మీరు ₹270 స్టడీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. VIP 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు బెనిఫిట్స్లోను, అలాగే VIP ఏరియాలో మీరు VIP 1 ప్లాన్ కొనడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. VIP 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹2270 ముందుగా మీరు స్టడీలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు VIP 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. VIP 2కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు బెనిఫిట్స్లో VIP 2 ప్లాన్ కొనవచ్చు. అలాగే VIP ఏరియాలో మీరు VIP 2 ప్లాన్ కొనవచ్చు అనమాట. కొంతమంది అడుగుతున్నారు, స్టడీలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బెనిఫిట్స్లోను అలాగే VIP ఏరియాలోకి వెళ్ళి ప్లాన్స్ కొనవచ్చు అని అడుగుతున్నారు. అలా కొనడానికి అవ్వదండి. ముందుగా మీరు స్టడీలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ గ్రేడ్ పెరుగుతుందన్నమాట. అంటే VIP 1, VIP 2, VIP 3 ఇలా గ్రేడ్స్ అయితే పెరుగుతాయి అనమాట. గ్రేడ్ పెరిగిన వాళ్ళు మాత్రమే బెనిఫిట్స్లోను అలాగే VIP ఏరియాలోను వెళ్ళి మీరు ప్లాన్స్ కొనడానికి అవుతుంది. అమౌంట్ టు బి రిసీవ్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఇందులో ఫిక్స్డ్ ప్లాన్స్ కొన్ని ఉంటాయి అనమాట. అందులో వచ్చిన అమౌంట్ ఇందులో యాడ్ అవుతుంది. ఇందులో అమౌంట్ ఏంటంటే ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. ఇక్కడ రీఛార్జ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రాల్ బ్యాలెన్స్ అని ఇచ్చారు కదా, ఇందులో ఏంటంటే డైలీ విత్డ్రాల్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో అందులో అమౌంట్ ఇందులో యాడ్ అవుతుంది. ఇందులో యాడ్ అయిన అమౌంట్ మాత్రమే మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మై అడ్రస్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. కార్డ్ బ్యాగ్ ఉంది కదా, ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. లక్కీ వీల్ కూడా ఇచ్చారు. ఇక్కడ మై బ్యాలెన్స్, మై రివార్డు, VIP లెవెల్ గురించి మీకు స్టార్టింగ్లో చెప్పాను. కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. ఇక్కడ నుంచి కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయాలి. ఇందులోకి వెళ్ళి మీరు లాగౌట్ అయితే అవ్వచ్చు అనమాట. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సిరీస్లుగా ఇచ్చారు. స్టడీ, టైర్ బెనిఫిట్స్, VIP ఏరియాని ఇచ్చారు. ఇందులో ముందుగా మనం స్టడీ గురించి అయితే మాట్లాడుకుందాం. ₹270 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹226 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 49 రోజులు ఇచ్చారు. ఈ ప్లాన్ మీరు ఒకసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుంది. 49 రోజులకి మీకు ₹11,113 అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇందులో మీకు డైలీ విత్డ్రాల్స్ చేయడానికి అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే ఈ మొత్తాన్ని మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేయకపోవచ్చు అనమాట. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే 100% 49 డేస్ తర్వాత మీకు ఈ అమౌంట్ అయితే ఇవ్వరండి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల ఏంటంటే కేవలం మీరు VIP 1, VIP 2, VIP 3, VIP 4 వీటికి ఎలిజిబుల్ అవుతారు అంతే. సో ఎలిజిబుల్ అయిన వాళ్ళు టైర్ బెనిఫిట్స్లోను VIP ఏరియాలోను మీరు
విఐపి 1 అయితే విఐపి 1 ప్లాన్ కొనవచ్చు, విఐపి 2 అయితే విఐపి 2 ప్లాన్ కొనుక్కోవచ్చు. అంతేగాని ఈ స్టడీలో మీకు ఎటువంటి ప్రాఫిట్ అయితే రాదన్నమాట. టైర్ బెనిఫిట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది విఐపి 1 వాళ్ళకి అనమాట, ఇది విఐపి 2 వాళ్ళకి. విఐపి 1 వాళ్ళు ఇది కొనాలి అంటే ముందుగా స్టడీలో ₹270 ప్లాన్ తీసుకుంటే విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారు. మీకు ఎంత నేను స్టార్టింగ్లో విఐపి చార్ట్ గురించి చెప్పాను అనమాట. మీరు వీడియో స్కిప్ చేయకుండా మీకు ఆ చార్ట్ చూడండి. సో ఇది విఐపి 1 వాళ్ళకి అనమాట. ₹100 ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి ₹200 యాడ్ అవుతుంది. మీరు ఇన్స్టెంట్గా మీరు విత్డ్రాల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ ప్లాన్ మీరు ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుంది. ఇది విఐపి 2 వాళ్ళకి అనమాట. ₹500 ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి ₹1000 అయితే యాడ్ అవుతుంది. మీరు ఇన్స్టెంట్గా విత్డ్రాల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ప్లాన్ కూడా మీరు ఒకసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుంది. విఐపి ఏరియా మీద క్లిక్ చేస్తున్నాను. ₹988 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹908 అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 49 రోజులు ఇచ్చారు. ఈ ప్లాన్ మీరు 3 సార్లు పర్చేస్ చేయొచ్చు. 49 రోజులకి మీకు ₹44,539 అయితే రావడం జరుగుతుంది అంటున్నారు. ఇవన్నీ కూడా విఐపి 1 వాళ్ళకే ఇచ్చారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విఐపి ఏరియాలో ఉంది కదా, ఇందులో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా ఇందులో మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే రావు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాత ఈ మొత్తాన్ని మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న ప్లాన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% మీరు లాస్ అయితే అవుతారండి. ఇందులో ప్లాన్స్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. సో అప్గ్రేడ్ చేసినప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. పర్చేస్ చేయవచ్చా చేయకూడదు అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వచ్చు. అండ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, స్టడీలో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా మీరు డైలీ విత్డ్రాల్స్ అయితే చేయలేరు. అలాగే ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు అమౌంట్ వస్తుంది అనేది మీరు మర్చిపోండి. అందులో మీకు ఎటువంటి ప్రాఫిట్ అయితే మీకు రాదన్నమాట. ఈ టైర్ బెనిఫిట్స్లో మీరు డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఒక ప్లాన్ ఒకసారి మాత్రమే పర్చేస్ చేయాలి. అది కూడా విఐపి 1, విఐపి 2, విఐపి 3 ఇలా ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే ఇందులో ప్లాన్ పర్చేస్ చేయడానికి అవుతుంది. విఐపి ఏరియాలో కూడా మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. ఇక్కడ కూడా ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో మీరు ఇందులో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు 100% లాస్ వస్తుందని చెప్తున్నాను. అలాగే ఏంటంటే ఇందులోనూ ఒక్కొక్కసారి ఇందులోనూ కూడా 1 అవర్ ప్లాన్స్ ఇస్తూ ఉంటారనమాట. 1 అవర్ ప్లాన్స్లో దయచేసి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటున్నానంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక ₹900 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 గంటలో మీకు ₹3,000 ఇస్తామంటారు. అలాంటి ప్లాన్స్ చూసి మీరు ఆశపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బులు అయితే నష్టపోతారనమాట. ఈ అప్లికేషన్ గురించి ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. అప్లికేషన్ లాంచింగ్ డేట్ 24వ తారీఖు 7వ నెల 2026లో అయితే అప్లికేషన్ లాంచ్ అయిందనమాట. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంది, ఈ అప్లికేషన్ ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ వర్క్ చేసే అవకాశం ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ అప్లికేషన్లో రిస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూసినట్లయితే మీకు ప్లాన్ పీరియడ్ 49 రోజులు ఇచ్చారు. అలాగే టోటల్ అమౌంట్ ఎంత వస్తుందని చెప్తున్నారు. డైలీ ఇన్కమ్ ఎంత అంటున్నారు. చాలామంది ఏంటంటే ఇందులో డైలీ విత్డ్రాల్స్ ఇస్తారేమో అనుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. ఇందులో డైలీ విత్డ్రాల్స్ రావండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాత ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 49 రోజుల వరకు అయితే ముందుగా అప్లికేషన్ అయితే వర్క్ చేయదండి. ఇందులో ఏంటంటే 30 నుంచి 35 రోజులు ఈ మధ్యలో, లేదా ఒక్కొక్కసారి 25 రోజుల నుండి 35 రోజులు మధ్యలో, ఈ మధ్యలోనే మీకు విత్డ్రాల్ సమస్య అయితే అప్లికేషన్లో రావడం జరుగుతుందన్నమాట. అక్కడ నుంచి ఇంకా విత్డ్రాల్స్ చాలామందికి ఇవ్వరు. అయితే వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసే విత్డ్రాల్ ప్రూఫ్స్ చూసి మీరు మోసపోకండి. ఎందుకంటే అవి ప్రమోషన్ చేసే వాళ్ళవి ఎక్కువ శాతం విత్డ్రాల్ ప్రూఫ్స్ అందులో ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఇక ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్లు చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం, నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీకే ఉంటుంది. ఇది నేను కేవలం రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం సలహా ఇవ్వడానికి కాదు. అండ్ ఈ అప్లికేషన్ ఎలా వర్క్ చేసే అవకాశం ఉంది. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే అప్లికేషన్ లాంచింగ్ డేట్ నుండి ఈ అప్లికేషన్ ప్రాపర్గా ఒక 30 నుంచి 35 రోజులు వర్క్ చేసే అవకాశం ఉందండి. ఇక్కడ నుంచి విత్డ్రాల్ సమస్య అయితే ఇందులో ఉంటుందన్నమాట. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటిలో జోకి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.